నమస్తే అందరికీ. శూన్య ముద్ర స్వామి మైత్రేయ గారి పుస్తకం నుంచి. శూన్య ముద్రలో మధ్య వేలుని రెండవ కనుపు వద్ద వంచి ఉంచి ఆ వేలు చివరను బొటన వేలు మూలంలో ఉంచాలి. అంటే ఇది మధ్య వేలు, రెండవ కనుపు మూస్తాం, ఇది చివరికి మిగతా 3 వేళ్ళు స్ట్రైట్గా ఉంటాయి. ఇదన్నమాట. ఓకే, ఇది మధ్య వేలుని 2 కనుపులు మూసాం, వంచాం. దీంతో దాని చివర మళ్ళీ బొటన వేలు మూలంలో తగిలేటట్టుగా పెట్టాం. ఇదన్నమాట. శూన్య ముద్రలో మధ్య వేలుని రెండవ కనుపు వద్ద వంచి ఉంచి ఆ వేలు చివరను బొటన వేలు మూలంలో ఉంచాలి. మిగిలిన 3 వేళ్లను సాధ్యమైనంత నిఠారుగా ఉంచి అరచేయి మోకాళ్ళపై ఊర్ధ్వముఖంలో, అంటే పైకి చూసినట్టుగా పోర్లించవద్దు, ఊర్ధ్వముఖంలో ఉంచాలి. మధ్య వేలు ఆకాశ శూన్యతత్వానికి సంబంధించింది. శూన్యం అంటే స్పేస్, మాట్లాడడానికి వినికిడికి సంబంధించినది. శూన్యంలో, ఆ శూన్య ప్రదేశంలో కదలిక వల్లనే ధ్వని జనిస్తుంది. శూన్య ప్రదేశం తక్కువగా ఉన్నప్పుడు కానీ ఎక్కువగా ఉన్నప్పుడు కానీ మాట్లాడడం మరియు వినడంలో సమస్యలు వస్తాయి. సాధారణంగా విమానయానం, కొందరికి విమానం గాలిలోనికి ఎగురుతున్నప్పుడు కానీ భూమి మీదికి దిగుతున్నప్పుడు కానీ ధ్వని వల్ల చెవిపై ఒత్తిడి పడడం కానీ చెవిపోటు కానీ వస్తుంటాయి. చెవి, ముక్కు, గొంతులకు వచ్చే చాలా సమస్యలకి శూన్య ప్రదేశంలో స్పేస్ ఎలిమెంట్లో కలిగే అసమతుల్యమే కారణం. ఈ సమస్యలన్నిటినీ అరికట్టడానికి శూన్య ముద్ర బాగా ఉపకరిస్తుంది. శూన్యముద్ర ఫలితాలేంటి వేసుకుంటే, మాట్లాడటం, వినికిడి సమస్యలు తొలగిపోతాయి. చెవి, ముక్కు, గొంతు సమస్యలను పోగొట్టుకొనవచ్చును. ఎత్తైన ప్రదేశాలలో, ఘాట్ రోడ్లలో ప్రయాణించడం వల్ల కొందరు వాంతులు చేసుకొని కడుపులో వికారంతో బాధపడుతుంటారు. అలాంటి సమస్యలను శూన్యముద్ర నియంత్రిస్తుంది. ముద్ర వ్యవధి ఎంత? ఈ ముద్రను ఎక్కువలో ఎక్కువ 45 నిమిషాలు వేసుకొనవచ్చును. అంటే రోజంతా 45 నిమిషాలు, అంటే 5 నిమిషాల చొప్పున 9 సార్లు వేసుకోవచ్చు, 9 నిమిషాల చొప్పున 5 సార్లు వేసుకోవచ్చు, 15 నిమిషాల చొప్పున 3 సార్లు వేసుకోవచ్చు. మొత్తం మీద 45 నిమిషాల కంటే మించి వేయకూడదు. ఇంకొకటి ఏంటంటే గమనిక, సమస్య నుండి బయటపడిన తర్వాత ముద్ర యొక్క వాడకాన్ని ఆపాలి. అంటే వీకిడి సమస్య ఉంది, వేసుకున్నాం, వీకిడి మంచిగా వస్తుంది, ఆపాలి. అంటే ఏ సమస్య వచ్చినా ఈ యొక్క శూన్యముద్రతో తగ్గించుకుంటే ఆ సమస్య అయిపోగానే ఆపాల్సి ఉంటుంది. ఇదన్నమాట శూన్యముద్ర. ఉపయోగించుకోండి, సమస్యల నుండి బయటపడండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆల్ ది బెస్ట్. మీ జయప్రకాష్ నర్మెట, యోగా ఇన్స్ట్రక్టర్, ఎస్ వ్యాస యూనివర్సిటీ, బెంగళూరు.